వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. పెద్ద సినిమా విడుదలైపోయింది. నిన్న సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ పడ్డాయి, పెయిడ్ ప్రీమియర్స్. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపు 40 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమాకి గ్రాస్ రూపంలో కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి తెలుస్తా ఉంది, ట్రేడ్ నిపుణులు అందజేస్తున్నటువంటి సమాచారం ప్రకారం. మరి ఈ రోజు మొదటి రోజు రెగ్యులర్ షోస్ ఈ రోజు నుంచి మొదలయ్యాయి. మరి ఎలా ఉంది, హైదరాబాద్ లో ట్రెండ్ ఎలా ఉంది, దేశవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది, అడ్వాన్స్ సేల్స్ బుక్ మై షో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అనేది చాలా మందికి ఆసక్తిని కలిగించేటువంటి విషయం. ఇప్పటి వరకు చూసుకుంటే, అంటే మార్నింగ్ షో మ్యాట్నీ వరకు చూసుకుంటే కేవలం ఇండియాలోనే 20 కోట్ల రూపాయలకు పైగా ఆ అడ్వాన్స్ సేల్స్ వచ్చాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు అసలు ఎలా ఉంది, ఒకసారి మనం ఆ బుక్ మై షో ట్రెండ్ కనుక ఒకసారి చూస్తే థియేటర్లో ఆ షోలు ఎలా ఫుల్ అయినాయి, ఎంత మేరకు హౌస్ఫుల్స్ అయినాయి, ఎంత మేరకు ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి, అలాగే గ్రీన్లు ఎన్ని ఉన్నాయి. సో అంటే ఎక్కువగా ఖాళీలు ఉన్నటువంటి షోలు వచ్చేసి మనకి గ్రీన్లో కనిపిస్తాయని సంగతి అందరూ తెలిసిందే. మరి ఒకసారి వెళ్దాం. ఇది బిఎంఎస్, ఇది వెబ్సైటు. సో ఒక్కసారి మనం ఈ పెద్ది హైదరాబాద్లో ఉండాం. 3 గంటల 9 నిమిషాల సినిమా. ఇది యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా. ఇన్ని రకాలుగా, అంటే 1 2 3 4 5 5 రకాల ఫార్మాట్ లో ఈ సినిమా అవైలబుల్ ఉంది. సో ప్రధానంగా 2D అనేది ఎక్కువగా థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇవి హెచ్డిఆర్ అంటే హై డెన్సిటీ హై డెఫినేషన్ రెజల్యూషన్ లో, అది కూడా బార్కోలో, ఇది కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లోనే ఇది లభ్యమవుతుంది. అలాగే ఎపిక్ కానీ 4DX కానీ డాల్బీ సినిమా 2D అని. డాల్బీ సినిమా 2D కొంచెం 2D తర్వాత ఎక్కువ థియేటర్లో అవైలబుల్ ఉండేది డాల్బీ సినిమా 2D. సో 2D ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2Dనే మనం వెళ్దాం. సో ఈరోజు థర్స్డే 4th జూన్. ప్రస్తుతానికి మ్యాట్నీలు కూడా అయిపోయేటువంటి టైం ఇది. సో అందుగురించి ఆల్మోస్ట్ చూస్తే మనకి 5, 6 ఆ టైంలో ఉండేవే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ప్రధానమైనటువంటి హైదరాబాద్లోనే ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి మాల్ సరస్ సిటీ మాల్, అందులోనే ఏఎంబి సినిమాస్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లు. మరి ఎక్కువ రద్దీగా ఉండేటువంటి మల్టీప్లెక్స్ సిటీలోనే అది. మరి ఇక్కడ చూస్తే 6 గంటల 45 నిమిషాల నుంచి, అంటే ఈవినింగ్ షోస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకు చూస్తే 6, 5, 11 షోస్ అందుబాటులో ఉన్నాయి ఏఎంబిలో. మనం ఇందులో ఆ 11 షోస్లో కూడా 1 2 3 4 5 6 షోస్ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. మిగతా 5 ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 6:45 ఉంది కాబట్టి మొదట అసలు ఎలా ఉందో, సో ఇది రిఫ్రెష్ అని వస్తుందంటే ఖచ్చితంగా షోస్ అయిపోయినట్టు, అది సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయాయి, అందు గురించే మనకు అలా వస్తుంది. మరి 7th కూడా అలాగే వచ్చింది. 7:50లో మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అని ఇక్కడ చూపిస్తూ ఉంది. సో అది చాలా తక్కువ సీట్లు ఉన్నటువంటిది. ఇది కేవలం ముందు వరుసలో ఒక 2 సీట్లు ఖాళీగా ఉండే. 10:45. సో ఇక్కడ చూస్తే ఈ కొన్ని సీట్లు ఎక్కువగా ఉండేటువంటి ఇది. ఇక్కడ మనకి పైన టాప్ లో ఉండేవన్నీ కూడా, ఇది మరి బ్లాక్డ్ టికెట్సా ఏంటనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి అవన్నీ కూడా అమ్ముడైపోయాయి. ముందు వరుసల్లో ఉన్నటువంటి వాటిలోనే మనకి సీట్లు అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంది. ఇది ఏఎంబి మాల్కి సంబంధించినటువంటి ట్రెండ్. ఇక అల్లు సినిమాస్ కోకాపేట్. సో ఇక్కడ 6 షోలు ఉంటే 6 షోల్లో 4 షోలు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి, ఇంకా 2 షోలు ఫాస్ట్ ఫిల్మ్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ లో అయితే 6:30 PM నుంచి మనకి షోలు అందుబాటులో ఉన్నాయి. ఇక 10 షోలు ఉంటే 10 కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయి. ఫుల్ అయితే మనకు కనిపించలేదు. మరి 6:30ది చూద్దాం ఎంత ఉందో. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడో 1 2 3 4 సీట్లు మాత్రమే ఇక్కడ స్టార్టింగ్ వరుసలు మాత్రం, ఒక 2 వరుసలు మాత్రం ఖాళీగా కనబడుతున్నాయి. పైన కొంచెం లిటిల్ బిట్ ఉండే. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది చూసుకుంటే ఆల్మోస్ట్ 90% ఫుల్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అనేది అక్కడ కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి వనస్థలపురంలో ఉన్నటువంటి ఆర్ట్ సినిమాస్, అంటే రవితేజకి సంబంధించిన ఏషియన్ రవితేజ సినిమాస్ థియేటర్లో ఇక్కడ కూడా 10 షోలు అందుబాటులో ఉంటే 10 షోలు కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ మనకి ఫుల్ హౌస్ఫుల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రీన్ లో ఇక్కడ సినీ పోలీస్ సుచిత్రాల్లో మాత్రం మనకి అక్కడ చాలా ఎక్కువ షోలు పెట్టారు. చూస్తే 18, 19 షోలు ఇప్పుడు ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ షో మ్యాటిల్ ఇవన్నీ అయిపోతే మరి ఈ రోజు చాలా ఎక్కువ షోలే ఉన్నట్టుంది. ఇప్పటికే 19 షోలు కనిపిస్తూ ఉన్నాయి అందుబాటులో. 19 షోల్లో ఒక 5 షోలు మాత్రం గ్రీన్ లో ఉంటే 14 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా
షోలు పెట్టిన థియేటర్లు మాత్రం అక్కడక్కడ మనకి గ్రీన్లో కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మాత్రం ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా హౌస్ఫుల్స్, ఇలా మనకి హౌస్ఫుల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అవి. సో ఇది మనం చాలా ఎక్కువ స్క్రీన్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి ఇది. అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగే కనిపిస్తూ ఉంది. గ్రీన్ కంటే కూడా హౌస్ఫుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి మిగతా చోట కూడా ఒకసారి కనుక మనం చూస్తే, అంటే ఒక హైదరాబాద్ చూసాం, సౌత్లోనే బెంగళూరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే నార్త్లో పెద్దగా దీని ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది సౌత్తో పోలిస్తే. మరి బెంగళూరులో ఎలా ఉందో కూడా చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ బెంగళూరులో కూడా కన్నడ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ కలెక్షన్స్ తెలుగు వర్షన్కే ఎక్కువగా వస్తూ ఉంటాయి. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బెంగళూరులో. సో ఇక్కడ చూస్తే మనకి ఐనాక్స్, ఇది మెగాప్లెక్స్ మాల్ అంటారు. సో ఇక్కడ మనకి 14 షోలు అవైలబుల్ ఉన్నాయి ఇప్పటి నుంచి. అందులో 14లో 5 గ్రీన్ ఉంటే 9 మనకి ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తూ ఉంది. సో ఓరియన్ మాల్ పీవీఆర్ వాళ్ళది, డాక్టర్ రాజ్ కుమార్ రోడ్లో ఉన్నటువంటిది అది. ఇక్కడ 10 షోలు అందుబాటులో ఉంటే కేవలం 2 షోలు మాత్రం ఫాస్ట్ ఫిల్లింగ్, మిగతా అంతా కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవి కూడా గ్రీన్లో కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మనకి. అంటే టాక్ కూడా, మౌత్ టాక్ కూడా మిక్స్డ్గా మొదట పాజిటివ్గా ఉండి తర్వాత మిక్స్డ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే, హైదరాబాద్ అయితే మంచిగానే ట్రెండ్ చూపిస్తూ ఉంది. బట్ బెంగళూరులో కొంత మిక్స్డ్ అనేది కనిపిస్తూ ఉంది. ఫాస్ట్ ఫిల్లింగ్ ఎంత ఉన్నాయో అలాగే గ్రీన్లో కూడా సీట్లు ఖాళీగా ఉన్నటువంటి షోలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది సరే, ఒకసారి అసలు నార్త్ సిటీలో కూడా ఒకసారి వెళ్తే బెటర్ కదా. అక్కడ ఎలా ఉంది ట్రెండ్ కూడా మనకు అర్థమవుతుంది. ఇది బాంబేలోకి వెళ్ళిపోయాం నేరుగా మనం. బాంబేలో తెలుగు 2D కాదు మనం చూడాల్సింది, ఇక్కడ హిందీ 2D చూద్దాం. సో హిందీ వర్షన్ చూస్తే తక్కువగానే మనకు కనిపిస్తున్నాయి. ముంబైలో తక్కువగానే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఎక్కువగా అంటే దాదాపు 97% మనకి గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. 97 కూడా అది ఇంకా ఎక్కువే. ఒక 1% అనుకోండి, 1% 2% మాత్రమే మనకి ఫాస్ట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. సో నార్త్ బెల్ట్లో మాత్రం ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు. మరి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది అది కూడా ఒక్కసారి మనం లుక్ వేసేసి సో చూసుకోవచ్చు. ఢిల్లీ ఎన్సీఆర్. సో ముంబై కంటే ఇది కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అనిపిస్తుంది మనకి. ఇక్కడ అసలు ఉందా లేదు, సంథింగ్ వెంట రాంగ్ అని వస్తుంది. అసలు రైట్ వచ్చింది. సో హిందీ వర్షనే మనం చూస్తున్నాం. సో ఇక్కడ షోలు ముంబైలో కంటే కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ అవి కూడా గ్రీన్లోనే కనిపిస్తూ ఉండటం చూస్తే నార్త్ బెల్ట్లో పెద్దకి ప్రస్తుతానికైతే అంతగా జనం ఉత్సాహం చూపించట్లేదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 4:30 PM కాబట్టి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఎలా ఉంది షో, ఆల్రెడీ స్టార్టెడ్ అన్నాడు. అయినా కానీ ఒకసారి చూద్దాం అసలు. సో నిజంగానే గ్రీన్ అంటే గ్రీన్గానే ఉంది. చాలా తక్కువ సీట్లు ఫుల్ అయ్యాయి ఇక్కడ. సో వీళ్ళంతా ఇప్పుడు జనం చూస్తున్నారు అన్నట్లు లెక్క. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో మొత్తం అంతా కూడా గ్రీన్లోనే, అంటే సీట్లన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ట్రెండ్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. సో ఇది మన తెలుగు సంబంధించి. సో ఇక్కడ ఫాస్ట్ ఫిల్లింగ్ అలాగే ఎక్కువగా హౌస్ఫుల్స్, తక్కువగా మనకి సీట్లు ఖాళీగా ఉన్నటువంటి షోలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నాయి గ్రీన్లో. సో ఇది పెద్దకి సంబంధించినటువంటి ఈరోజు ఆన్లైన్ బుకింగ్ ట్రెండ్ ఈ విధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ కనిపిస్తున్నటువంటి ఈ సినిమాకి బెంగళూరు అలాగే, అంటే మనం చూడకపోయినా తమిళనాడు నుంచి కూడా మనకు అదే రకమైనటువంటి ట్రెండ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బెంగళూరులో మిక్స్డ్ ట్రెండ్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాలు అలాగే ముంబై. సో ఈ ఏరియాలో పెద్దగా పెద్దకి ఆదరణ కనిపించట్లేదని చెప్పేసి థియేటర్లను బట్టి మనకి అక్కడ ట్రెండ్ని బట్టి ఏదైతే గ్రీన్ ఎక్కువ కనిపిస్తుందో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. ఈరోజు గురువారమే కాబట్టి ఇంకా ఈ వీకెండ్కి 3 రోజులు టైం ఉంది పూర్తి అవడానికి. మరి ఈ 3 రోజుల్లో ఎలా ఉంటుందో, ఈరోజు రేపు వర్కింగ్ డే
యూజువల్గా ఎలా ఉంటుందంటే నార్త్ బెల్ట్ అంతా కూడా శని ఆదివారాల్లో ఎక్కువ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. మనకేందంటే మనకి ఆ ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలవు రోజు అయినా లేకపోతే వర్కింగ్ డే అయినా సంబంధం లేదు మనకి, విడుదలైన రోజు మాత్రం. అందుగురించే బీభత్సమైనటువంటి కలెక్షన్స్ మొదటి రోజు వస్తాయి. ఆ తర్వాత ఈవెన్ సెలవు వచ్చినప్పటికీ కూడా శని ఆదివారాల్లో కూడా కలెక్షన్ తగ్గుముఖం పట్టడం అనేది మనకి మన తెలుగునాట కనిపించేటువంటి ట్రెండ్. మరి నార్త్ బెల్ట్లో ఈ రోజు రేపు తక్కువ ఉండి శని ఆదివారాల్లో ఆ ట్రెండ్ మారేటువంటి అవకాశాలు, అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించవచ్చు అనేటువంటి ఆశాభావాన్ని మరి ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఆ పెద్ద ఏదైతే మొదట ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్ట్ తగ్గట్టుగా కలెక్షన్స్ రాబడుతుందా లేదా, లెట్ us wait and see.